బ్లడ్ ఇవ్వండి. ఏంటంటే ఎవరికైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు డబ్బులతో సహాయపడతాం, లేదా చెయ్యేసి ఎలా ఉన్నారు అంటాం. డబ్బులు ఇవ్వక్కర్లేదు, వెళ్ళి కలిసి పలకరించనక్కర్లేదు. మనలో ఉన్న కాసింత బ్లడ్ ఒకరికి ఇస్తే, ఒకప్పుడు బ్లడ్ ఒక్కరికే హెల్ప్ అయ్యేది. ఇప్పుడు మెడికల్ టెక్నాలజీ దాని విభాగం చాలా డెవలప్ అయ్యి ఒక్కరికి బ్లడ్, ఒకసారి ఒక వ్యక్తి బ్లడ్ ఇస్తే ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, అలాగే ప్లాస్మా, తర్వాత ఇంకా ప్లేట్లెట్స్, ఇలా నలుగురికి బ్లడ్, ఒక్కరు బ్లడ్ ఇస్తే నలుగురు ప్రాణాలు కాపాడుతుంది. అలా ఎంతో మంది ప్రాణాలను కాపాడిన వాళ్ళం అవుతాం. ప్లస్ ఆడవాళ్ళు కూడా బ్లడ్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఆడవాళ్ళకి వాళ్ళ ఈ సైకిల్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఒక 2-3 నెలల్లో ఐరన్ ఇంటేక్ తీసుకుంటే వాళ్ళకి త్వరగానే బ్లడ్ వచ్చేస్తుంది. అబ్బాయిలకైతే వితిన్ 15-20 రోజుల్లోనే బ్లడ్ వచ్చేస్తుంది. సహృదయం ఉంటే చాలు, ఇంకా వేరే మనం వెళ్ళి లక్షల కోట్లు ఖర్చు పెట్టక్కర్లేదు పక్కవాడికి సహాయపడడానికి. సో అలా అన్నయ్య చేస్తున్న ఈ గొప్ప యజ్ఞంలో, ఎంతో హృదయ సంస్కారం ఉన్న, హృదయ వైశాల్యం ఉన్న ఈ యజ్ఞంలో మేము అందరం పాల్పంచుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అన్నయ్య, మీరు మా దృష్టిలో 48 సంవత్సరాలు మాత్రమే. ఎందుకంటే ప్రాణం ఖరీదుతో మాకు అవసరం, ప్రాణం ఖరీదులో మీరు ఎంటర్ అయ్యారు. సో అది 1978, ఇప్పుడు 2025లోంచి 1978 తీస్తే 48 ఇయర్స్, 48 సంవత్సరాల మా చిరంజీవి గారు, హ్యాపీ బర్త్డే, లవ్ యూ. ఎప్పటికీ మీ వెంట మేము ఉంటాం.